వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత ప్రధానికి రష్యా దేశ అత్యున్నత పౌర పురస్కారం. భక్తి శ్రద్ధలతో శీతల భవాని పండగ వేడుకలు. ప్రమాదానికి నిల్వెత్తు నిదర్శనం హన్మకొండ బస్టాండ్ రోడ్. చూస్తుండగానే కూలిన కొండ చర్యలు. మాత్ర సీతకును కలిసిన సినిమా డైరెక్టర్. ఇక వివరాలకు వెళ్తే, వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బురాన్పల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ మరణించగా ఈరోజు వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్రావు మాట్లాడుతూ, ఈ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించి వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలి. మాజీ సర్పంచ్ దేవేందర్ కుటుంబ సభ్యుల తరపున ఎంతటి పోరాటంకు అయినా సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మండల పార్టీ నాయకులు, స్థానికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అతనికి గతంలో ప్రయత్నం చేస్తే పోలీసులు చెప్పి నేనే హత్యా ప్రయత్నం చేస్తే పోలీసులను పెట్టి ఆపియటం జరిగింది. అతని మంచి వ్యక్తి, కానీ పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు, చాలా సిన్సియర్ కార్యకర్త. అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఇంకా ముఖ్య నాయకులు కలిసి చంపడం జరిగింది. దీన్ని చాలా బాధాకరమైన విషయం. గత ప్రభుత్వాలలో తేడా చూడాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లని మళ్ళీ హత్యలు జరిగినాయి. మళ్ళీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క హత్య కూడా జరగలేదు పాలకుర్తి నియోజకవర్గంలో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావటం, మళ్ళా హత్య రాజకీయాలు రావటం ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నేను అధికారులను కానీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, కఠినంగా చర్యలు తీసుకోండి. హత్య చేసిన వాళ్ళకు అది విచ్చలవేడిగా తిరుగుతున్నారు ఇంకా కొంతమంది. ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ కూడా కొంతమంది ఉన్నారు. అందరినీ కూడా అరెస్ట్ చేయాలి. గట్టిగా చర్యలు తీసుకున్నప్పుడే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వం వచ్చిందంటేనే హత్యా రాజకీయాలను మొదలు కావటం జరుగుతున్నది. దీన్ని కంట్రోల్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాకినాడ 43వ డివిజన్లో తోట నరసింహ పార్కు నిర్వహణ లోపాలపై నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్కు ప్రాంగణాన్ని కమర్షియల్గా మార్చేశారంటూ మండిపడ్డారు. అక్కడ ఉన్న అధికార లోపాలను సీజ్ చేసి వాచ్మెన్ను విధుల నుంచి తొలగించారు. పార్కులో అనేక అవకతవకలు జరిగాయంటూ స్థానిక జనసేన, టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఈబీ సత్యకుమారి ఇతర అధికారులతో కలిసి కమిషనర్ మంగళవారం అక్కడకు విచారణకు వెళ్లారు. ఓ కార్పొరేట్ సంస్థ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను వాణిజ్యపరంగా నిర్వహించడం, పార్కు ప్రాంగణంలో అనుమతి లేకుండా అనాధికారంగా టైలరింగ్ నిర్వహించడం, ట్రావెలింగ్ ఏజెన్సీ నడపడం, ఐస్ క్రీం వ్యాపారం కొనసాగించడం వంటి లోపాలను గుర్తించారు. ఒకరికి వేతనం ఇస్తుంటే మరొకరితో పనులు చేయించడం వంటి అవకతవకలు బయటపడ్డాయి. దీనిపై మండిపడ్డ కమిషనర్ ఆయా కార్యకలాపాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ఆర్వో ప్లాంట్ ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ బయటకి కమర్షియల్గా అమ్మడం అనేది ఒకటి బయటపడింది. రెండవది ఆ లోపల ఉన్నటువంటి ఒక ఏరియాని, ఒక ప్లేస్ని టైలరింగ్ కూడా ఇచ్చున్నారు. టైలరింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. మూడవది అనాథరైజ్డ్గా ఇక్కడ ట్రావెలింగ్ టికెట్స్ అమ్మడానికి, అదేవిధంగా ఐస్ క్రీమ్ పార్లర్ కూడా లోపల పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అనధికారికంగా ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి అనుమతి లేకుండా అనధికారికంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం బయటపడింది. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్డబ్ల్యూ ఏదైతే ఉందో ఆర్డబ్ల్యూ నుంచి మేము ఇచ్చేటటువంటి 6,000 రూపాయలకి అనధికారికంగా మరొకతను కూడా పెట్టి అతని చేత ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ కూడా చేస్తున్నట్టు బయటపడింది. సో ఇమ్మీడియట్గా ఆర్డబ్ల్యూకి ఇచ్చేటటువంటి అమౌంట్స్ ఆఫ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంతవరకు ఏదైతే మిస్యూజ్ చేశారో ఆ అమౌంట్ పవర్ ఛార్జెస్
కార్పొరేషన్ నుంచి పేమెంట్ చేయమని ఏదైతే చేసాం అమౌంట్ అంతా కూడా తిరిగి రిటర్న్ పే చేయమని చెప్పి కూడా జరగడం జరిగింది. అలాగే ఇక నుంచి ఈ కంప్లీట్గా వాచ్మెన్ కూడా తొలగిస్తున్నాం. కార్పొరేషన్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. కొత్తగా ఆర్డబ్ల్యూఏ వారి ఆధ్వర్యంలో వేరే వాచ్మెన్ని 24/7 బేసిస్ మీద అపాయింట్ చేయడానికి చర్య తీసుకుంటున్నాం. దీని మీద మరొకసారి రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ఆ బాధ్యత మీద తీసుకోవడం జరుగుతుంది. భూ కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్థానిక కేకేఓసి పక్కన ఉన్న సమాధుల స్థలాన్ని పవన్ కుమార్ అనే వ్యక్తి ట్రాక్టర్తో దున్నించి సమాధులను తొలగిస్తూ కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం తహసీల్దార్ చంద్రశేఖర్ కు స్థానికులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా ఆ స్థలంలో శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం, సమాధులు కట్టడం జరిగిందని వారు పేర్కొన్నారు. రోడ్డు పక్కన స్థలం కావడం, ఇటీవల భూములకు రేట్లు పెరగడంతో పవన్ కుమార్ అనే వ్యక్తి ఈ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడని వారు పేర్కొన్నారు. ఆ భూమి జోలికి రావద్దని, ఆ శ్మశాన వాటికకు స్థానికులు అందరూ వినియోగించుకుంటున్నారని వారు పేర్కొన్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను, పోలీసులు యంత్రాంగాన్ని కోరారు. దగ్గర పోయి ఆల్రెడీ ఎస్ఐ గారు చెప్పింది. మీరు ఇదే మాట ఈరోజు ఎస్ఐ గారు టైం మీటింగ్లో ఉన్నారు. లంచ్ తర్వాత వెళ్ళి కలవాలి కావాలంటే నేను కూడా ఫోన్ చేసి చెప్తాను. ఎప్పటి వరకు అయితే ఫైనల్ కాదు అప్పటి వరకు పని కేకేఓసి పక్కపొంటి శ్మశాన వాటిక నిర్ణయించడం జరుగుతుంది. అందులో భాగంగా మొన్న పవన్ రావు అనే వ్యక్తి ఈ ల్యాండ్ నాది అని ఈ సమాధానం ఊరగొట్టడం జరిగింది. అతని మీద కఠినమైన చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ ఆఫీసుకు ఎంఆర్ఓ గారికి సుధా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. జిఎం ఆఫీసర్ ఒక మెమోరాండం జరిగింది. అతను భూమి కాకుండా అతను నా భూమి అని చెప్పి సీలింగ్ ఉన్న భూమి అది నా భూమి అని, అసలు సమాధానం ఉన్న భూమిని ఎవరు ముట్టుకోవద్దు, ముట్టుకుంటే అది ఒక క్రిమినల్ కేసు అవుతుంది, దయచేసి ఆయన ముట్టుకోవద్దు అని చెప్పడం జరిగింది. అది మా చిన్నప్పటి నుండి ఎప్పటి నుండో అది శ్మశాన వాటిగా వాడుకుంటున్నాం. అలాంటి వ్యక్తి పైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ పవన్ రావు అనే వ్యక్తి ఇంకోసారి అటువంటి పనులు చేస్తే ప్రజల చేత శిక్షించ తప్పదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క KK2 ఏరియాలో గల ఈ సమాధి అంటే శ్మశాన వాటిక కబ్జా విషయమై మేము తహసీల్దార్ మందమరి మండల గారికి కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ యొక్క భూమిని గత 60 సంవత్సరాల నుండి అక్కడ శవాలు అంత్యక్రియలు జరుగుతున్నాయి, సమాధులు కట్టుకున్నారు. దాదాపుగా 60 సంవత్సరాల నుండి కనీసం 8 వార్డుకు సంబంధించినటువంటి ప్రజలు అక్కడ శ్మశాన వాటిక వాడుకుంటున్నారు. అటువంటిది ఈరోజు అదేదో రోడ్డు పక్కకు ఉన్నది, దాని వాల్యూ పెరిగిందని, ఏదో పైసలు ఎక్కువ వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ ఉన్నటువంటి సమాధులను లెవెల్ చేసి దాన్ని కబ్జా చేసుకొని అమ్ముకొని లాభం పొందుదాం అనేటువంటి ఉద్దేశంతో అతను పవన్ కుమార్ అనే అటువంటి వాడు కబ్జా చేయడానికి మొన్న ప్రయత్నం చేస్తే స్థానిక ప్రజలు, యువకులు కలిసి అతను అడ్డగించడం జరిగింది. దానిలో పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి సహకారం చేసి ప్రస్తుతానికి అది ఆపిన్లు. ఇట్టి విషయాన్ని మేము సింగరేణి దృష్టికి తీసుకెళ్తే అది మా పరిధిలో లేదు, మీరు తహసీల్దార్ మందమరి మండల్ గారికి మరియు పోలీస్ స్టేషన్లకు మీరు ఆర్డీఓ గారికి నోటీసులో తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా తహసీల్దార్ మందమరి మండల్ గారికి మేము ఇవాళ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని విషయమై మందమరి తహసీల్దార్ గారు విచారణ జరిపి, లోతుగల విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. అట్టే ఆ విషయమై ఇప్పుడు ఎవరైతే సమాధులను కూల్చేసిందో వాళ్ళ విషయంలో వాళ్ళ ద్వారా మేము పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇప్పించి వాళ్ళ మీద క్రిమినల్ కేసును బుక్ చేస్తాం. ఫ్యూచర్లో ఒకవేళ దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం సివియర్గా యాక్షన్ ఉంటుంది అనేది ఆ పవన్ కుమార్ గారికి మేము చెప్పదలుచుకున్నాం.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు స్వామివారి గర్భగుడి తాళాలు పగలగొట్టి స్వామివారి మూలవిరట్ అలంకరణ సంబంధించిన బంగారు ఆభరణాలు దొంగలించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకన్న మాట్లాడుతూ మంగళవారం ఉదయం తెల్లవారుజామున ఆలయ సిబ్బంది దేవాలయంలోకి వెళ్లేసరికి కార్యాలయంతో సహా గర్భగుడి హుండి తాళాలు పగలగొట్టి ఉండగా వెంటనే గుడిలోకి వెళ్లి పరిశీలించగా స్వామివారి అలంకరణకు సంబంధించిన 53 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలించినట్లు తెలిసింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయగా ఎస్ఐ సందీప్ సిబ్బంది డాగ్ స్క్వాడ్ తో వచ్చి పరిశీలించినట్లు తెలిపారు. వాచ్మెన్ సీసీ కెమెరాలు మరియు భక్తులు ఉండగా రాత్రి దుండగులు తాళాలు పగలగొట్టి గర్భగుడిలోని బంగారు ఆభరణాలు దొంగలించడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయంపై ఎస్ఐ సందీప్ ను వివరణ కోరగా సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని ఎస్ఐ తెలిపారు. అంటే 1 గ్రామ్ కోట్ అయితే 9 గ్రాములు అయితే 1 గ్రామ్ కోట్ అయితే మొత్తం పాల్గొట్టారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నల్లగొండ గ్రామం కొడిమ్యాల మండలం జగిత్యాల జిల్లా నందు రాత్రి ఈరోజు ఉదయం తెల్లవారేసరికి దేవాలయం తాళాలు పగలగొట్టినాయి. అలాగే కార్యాలయం తాళాలు కూడా పగలగొట్టారు. మరియు హుండీ తాళాలు కూడా పగలగొట్టి ఉన్నాయి. వాటిని దేవాలయం వెళ్ళి మనం పరిశీలించగా ఏమేమైనా వస్తువులను పరిశీలించగా స్వామివారి మీద అలంకరణటువంటి వస్తువులు బంగారు ఆభరణాలు దాదాపు 53 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలింపబడ్డాయి. ప్రతి విషయంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కూడా వచ్చి వారి క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్ టీము, క్లూస్ టీము మరియు డాగ్ స్క్వాడ్తో కూడా వచ్చి వారు దేవాలయం మరియు దేవాలయంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పరిశీలించారు. ఈ దొంగతన విషయంలో కూడా స్థానిక పోలీసులు త్వరలోనే స్వామివారి ఆభరణాలు రికవర్ చేసి స్వామివారికి అప్పగిస్తామని కూడా వాళ్ళు సందర్భంగా తెలియజేశారు. నుండి కానీ దేవాలయ కార్యాలయం నుండి కానీ ఎలాంటి సొత్తు పోలేదు. స్వామివారికి అలంకరించిన వస్తువులు మాత్రం 53 గ్రాముల వస్తువులు గుర్తు తెలియని దుండగులు వచ్చి వ్యాపారాలు చేయబడినట్టు అక్కడ మనకు ఆలాలు పగలగొట్టిన వాటిని చూస్తే తెలుస్తుంది. దీని మీద మేము పోలీసులకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తాం. విలువ ఎంత ఉంటుంది? విలువ మనం ఇప్పుడు ఇవాళ ఎదుగుతే రేపు గ్రాములు లెక్క 53 గ్రాములు. కర్నూలు నగరంలోని టంగుటూరి ప్రకాశం పంతులు పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో విద్యార్థులకు సబ్బులు, పేస్టు, బ్రష్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ కుమార్, జైలుప్పల షఫీఉల్లాల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో వాతావరణ మార్పుల కారణంగా వైరస్, బ్యాక్టీరియా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, రీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, డెంగ్యూ, మలేరియా, దగ్గు, జలుబు, జ్వరాలు వంటి వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు సోకకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. పట్టియండి సార్, అట్టనే ఒక్కొక్కరు పట్టియండి. ఓకే, ఒక్క నిమిషం ఉన్నాను సార్, ఒక్క నిమిషం ఉన్నాను సార్. ఓకే సార్, ఓకే సార్. నగరంలోని ప్రకాశం పంతులు పాఠశాలలో విద్యార్థిని ప్రస్తుత వాతావరణ రీత్యా మరి వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా విజయ్ కుమార్ సార్ గారికి అలాగే ప్రకాశం పంతులు నగర పాఠశాల యొక్క శరీరాలను కాపాడుకోవాలి. అలాగే కర్నూలు కళాకారుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు నగరంలోని టంగుటూరి ప్రకాశం పంతులు నగర పాఠశాల యందు విద్యార్థులకు టూత్పేస్టులు, బ్రష్లు, సబ్బులు
పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతము విద్యార్థులు వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడం జరిగింది. విద్యార్థులు తమ శరీరాలను ఆరోగ్యవంతంగా ఉంచుకొని మంచి చదివి దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలని చెప్పేసి వారికి ఈరోజు పాఠశాల యందు ఈ టూత్పేస్ట్లు, బ్రష్లు, సబ్బులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ సారు, పాఠశాల సిబ్బంది పాల్గొనడం జరిగింది. పాఠశాల వారు సహకరించినందుకు ఉపాధ్యాయ సిబ్బందికి, హెడ్ మాస్టర్ వారికి కర్నూలు కళాకారుల సేవా కేంద్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో విద్యార్థులు వారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి దేశ భవిష్యత్తుకు పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ, నా పేరు బైలుపల షఫీవుల్లా, కర్నూలు కళాకారుల సేవా కేంద్రం, ఎస్వి కాంప్లెక్స్, కర్నూలు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని స్థానిక బ్రిలియంట్ పాఠశాలలో కరస్పాండెంట్ ఒక్కంతుల అప్పారావు, ప్రిన్సిపల్ అప్సరా బేగం ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల మాదిరిగా స్కూల్ క్యాబినెట్ ఎన్నికలు నిర్వహించారు. 520 మంది విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో సిఓ క్లబ్ క్యాప్టెన్, స్పోర్ట్స్ క్యాప్టెన్, కల్చరల్ క్యాప్టెన్, అసోసియేట్ కల్చరల్ క్యాప్టెన్, డిసిప్లిన్ క్యాప్టెన్, అసోసియేట్ డిసిప్లిన్ క్యాప్టెన్ తదితర విభాగాలను 49 మంది పోటీ చేయగా 11 మంది గెలవడం జరిగింది. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి సదరు ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎన్నికలకు సంబంధించిన అవగాహన నిర్వహించడం వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయని, దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, ప్రతి సంవత్సరం స్కూల్ క్యాబినెట్ ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు. Only numbers we have given. Just I have announced on it. Okay, just that number and name. But it takes time. It takes time. I am Siddhan Jain of 10th class. I am here and I am standing as SPL for this year. And this is Brilliant High School. We are conducting elections this year. And elections in outer areas are like always fighting. They are giving money for others to give vote, but here nothing like that. Here is that who has the more talent. We are making them as our SPL and ASPL so that school can go in a smooth and better way. Thank you. ఈరోజు డోర్నకల్ మండల కేంద్రంలోని బ్రిలియంట్ హై స్కూల్ పాఠశాలలో మా యొక్క మేనేజ్మెంట్ శ్రీ ఒక్కంతుల అప్పారావు గారు మరియు మా యొక్క ప్రిన్సిపల్ మేడం అప్సరా మేడం మరియు మా యొక్క కో టీచర్స్ యొక్క అందరి సహకారంతో స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్ జరుపుకోవడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఈ స్కూల్లో పిల్లలకి స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్ జరుగుతుంది. ఎందుకంటే స్కూల్లో ఒక ఎలక్షన్ వాతావరణం ఎలా ఉండాలి, ప్రజాస్వామ్యంలో మన జనరల్ ఎలక్షన్ ఎలా ఉంటుంది, మన స్కూల్ వాతావరణంలో కూడా పిల్లలు ఎలక్షన్ అంటే ఏంటిది అనేది వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈరోజు మన బ్రిలియంట్ స్కూల్లో ఈ యొక్క క్యాబినెట్ ఎలక్షన్ జరుపుకోవడం జరుగుతుంది. అయితే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మన జనరల్ ఎలక్షన్లో బయట పబ్లిక్ ఏదైనా పార్టీ పీపుల్ వచ్చి మతాన్ని ముందు తీసుకొచ్చి లేదా డబ్బులు ఒక బానిసగా చేసి వ్యక్తులని ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకునే పద్ధతి ఉంది. కానీ స్కూల్ లెవెల్ అలా ఉండదు. మా పిల్లలు గత లాస్ట్ 1 వీక్ మొత్తం క్యాంపెయినింగ్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరు రైట్ పర్సన్ అనేది పిల్లలే సెలెక్ట్ చేసుకోవాలి, చూస్ చేసుకుంటారు. ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఉంది హూ ఇస్ ద బెస్ట్ పర్సన్. అయితే ఎస్పీఎల్ కానీ, ఏఎస్పీఎల్ కానీ, స్పోర్ట్స్ కెప్టెన్ కానీ, అసిస్టెంట్, లేదంటే కల్చరల్ కెప్టెన్, అసిస్టెంట్, లేదంటే ఈకో క్లబ్, లేదంటే లిటరీ కెప్టెన్, అసిస్టెంట్ కెప్టెన్ అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తున్న వాళ్ళ కో స్టూడెంట్ని వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉన్నారు. వాళ్ళకి ఓటు అవగాహన ఉండటం వల్ల రేపటి రోజున 18 years దాటిన తర్వాత కూడా ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా సమాజంలో మన ఒక మంచి క్యాండిడేట్ని ఎలక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ యొక్క వేళ మన పిల్లల్ని భవిష్యత్తులో తయారు చేయడం కోసం ఈరోజు మన బ్రిలియంట్ స్కూల్ ఇలాంటి ఎలక్షన్ జరుపుకోవడం జరుగుతుంది. అయితే వాళ్ళు కొన్ని కొటేషన్స్ రాశారు. థింక్ ట్వైస్,
ఆయన ఓట్ వైజ్ అని చెప్పేసి అన్నారు. అంటే ఓటు వేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి, కానీ వేసే ముందు మంచి పర్సన్ని సెలెక్ట్ చేసుకుని ఓటు ఏమని దాని యొక్క కొటేషన్. అంటే ఆ విధంగా ఎందుకంటే సమాజంలో ఎలాంటి వాళ్ళు మనకి లీడర్లు వస్తున్నారు, ఒక ఎమ్మెల్యే ఎలాంటి వ్యక్తిగా అవుతున్నారు, ఒక ప్రైమ్ మినిస్టర్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రియల్లీ వాళ్ళకి కెపబులా కాదా, ఇలాంటి అన్ని విషయాలు పిల్లల్ని మనసులో పెట్టుకొని వాళ్ళు కాబోయే సమాజానికి రాబోయే లీడర్ వాళ్ళే కాబట్టి రేపటి భావితరానికి కాబోయే మంచి లీడర్లుగా మా స్కూల్ నుంచి మా తరఫున మేమేదో పిల్లలు తయారు చేస్తే రేపటి రోజున వాళ్ళు కూడా భవిష్యత్తులో కావచ్చు, మేము మనం చెప్పలేము, రాష్ట్రపతి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేదంటే ఒక గవర్నర్ కూడా కావచ్చు, లేదంటే గుడ్ పొలిటీషియన్లు కావచ్చు, లేదంటే ఒక ఎకనామిస్ట్ కావచ్చు. కాబట్టి ఇలాంటి విషయాలలో పిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా యొక్క మేనేజ్మెంట్ కరెస్పాండెంట్ అప్రావ్ సార్ కానీ, మా మేడం అఫ్సర్ బేగం మేడం కానీ, మా కో టీచర్స్ అందరూ కానీ కష్టపడి లాస్ట్ 1 వీక్ నుంచి ఈ బ్యాలెట్ బాక్స్ను తయారు చేయడం జరిగింది. పిల్లలు కూడా ఎలక్షన్ పట్ల ఎలాంటి అవగాహన ఉండాలి, 18 ఇయర్స్ వచ్చిన తర్వాత. కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అర్చకులు గౌడ్చేత వెంకటరెడ్డి దంపతులను ప్రత్యేక పూజలతో ఆశీర్వదించి శాల్వాలు గజమాలతో సత్కరించిన ప్రథమ పూజారి సురేష్ శర్మ, కృష్ణయ్య శర్మ, ఈవో రామకృష్ణ, గ్రామ నాయకులు సుబ్బారెడ్డి, పురుషోత్తం రెడ్డి, అన్నసత్రం మేనేజర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. नैवैनं खयते ब्राह्मणार्षेयुद्धरेतो नवो न भवति याजमानो नान्येदृशमेत्यग्रे भागं देवेभ्यो विददाध्याजन्म प्रचन्द्रमास्तिर्दीर्घमायुः नमोऽस्तु सर्वेभ्यो येके युद्धेमना ये अन्तरिक्षे ये देवतेभ्यः सर्वेभ्यो नमः अवानां ग्रहाणां छन्दभीतिपात्राणां आनुकूल्यता फलसिद्धिरस्तु सर्वाभीष्टफलसिद्धिरस्तु सकलग्रहदेवताभ्यो नमो नमः नमोऽस्तु सर्वेभ्यो येके धीमनाये अन्तरिक्षे सर्वेभ्यो नमः शतमानं भवति शताय पुरुषश्चरेन्द्रायुष्येवेन्द्रे प्रतिष्ठति धनं धान्यं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः दीर्घायुष्मान् भवान् दीर्घसुं सकलदायमनोज्ञाद्वारा सकलाभीष्ट अनुग्रहप्रसादफलसिद्धिरस्तु. ఒక్క నిమిషం చూడండి సార్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా బండారు సత్యనారాయణరావు భారీ విజయం సాధించడంతో ఆలమూరు మండలం చింతలూరు గ్రామానికి చెందిన ఫనీ ఆధ్వర్యంలో పలువురు పార్టీ శ్రేణులు కాలినడకన అన్నవరం సత్యనారాయణ స్వామి మొక్కు తీర్చుకున్నారు. గత 2 రోజుల క్రితం ఆలమూరు నుండి కాలినడకన బయలుదేరి నేడు అన్నవరం చేరుకోవడంతో వారితో కలిసి శాసనసభ్యులు బండారు సత్యానంద స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. కాలినడకన అన్నవరం బయలుదేరిన వారిలో చింతలూరు ఫణీంద్ర కుమార్, నెక్కింటి వీరేంద్ర, బొబ్బ సురేంద్ర, అడ్డాల చాగంటి పవన్, వీరి కిరణ్ గౌడ్, బొక్క నూకన్న ప్రసాద్, తమ్మిన రాజ్ కుమార్, వెలువల్పల్లి వంశీ ఉన్నారు. గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో 5గురిపై కేసు నమోదు. 1 పాషా, 2 వెంకట్, 3 సుబ్రహ్మణ్యం, 4 శరత్ బాబు, 5 వెంకటస్వామిలపై కేసు నమోదు చేశారు. కిడ్నీ రాకెట్ బాధితుడు మధుబాబుకు వైద్య పరీక్షలు చేస్తున్నారు వైద్యులు. గుంటూరు జీజీహెచ్కి తరలించిన నగరపాలెం పోలీసులు. మధుబాబుకు వైద్య పరీక్షలు చేస్తున్న ప్రభుత్వ వైద్యులు. ఉత్తరాఖండ్లోని చామోలీలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రజలు చూస్తుండగానే ఒక్కసారిగా కొండ చర్యలు కుప్పకూలాయి. దీంతో వారంతా భయాందోళనతో పరుగులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాలలో ఇదే పరిస్థితి నెలకొంది. 3 రోజుల క్రితం హైదరాబాద్కు చెందిన 2 పర్యాటకులు కొండ చర్యలు కూడడంతో అక్కడికక్కడే చనిపోయారు. अरे भगदड़ मत करो.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారని, వాటికి తగ్గ మౌలిక వసతులు సంబంధిత అధికారులు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని విష్ణు టౌన్షిప్ కమిటీదారులు గోపాల్ సత్యనారాయణలు చెప్పారు. ఈరోజు పాణ్యం శాసనసభ్యులు గౌరచరితను తన నివాసంలో విష్ణు టౌన్షిప్ కమిటీదారులు గోపాల్ సత్యనారాయణ అర్హులు కలిసి విష్ణు టౌన్షిప్ కాలనీలో రోడ్లు, త్రాగునీరు, సీసీ కెమెరాలు, వీధి లైట్లు, దోమాల నిర్వహణ, మురుగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. పాణ్యం శాసనసభ్యులు గౌరచరిత స్పందిస్తూ విష్ణు టౌన్షిప్ కాలనీని సందర్శించే సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విష్ణు టౌన్షిప్ కాలనీ వాసులు గోపాల్ సత్యనారాయణ హర్షలు సంతోషిస్తూ శాసనసభ గౌరచరితకు శాల్వా కప్పి పూలమాల ధరించి కృతజ్ఞతలు తెలిపారు. థ్యాంక్ యూ. దానా గోపాల్ అన్న కొట్టినాక మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.